హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇక్కడ ఆప్తా క్యాథలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర అయితే ఉన్నాము. మనతో పాటు ఒక బిజినెస్ పర్సన్ ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆయనకి ఇక్కడ ఎలా అనిపించింది, ఆయన బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు విజయ్ కుమార్ అడబాల. ఎక్కడి నుంచి వచ్చారు సార్? వెస్ట్ గోదావరి తణుకు. మాదంతా అగ్రికల్చర్ బేస్. అగ్రికల్చర్, ఫ్రూట్స్ ఎక్స్పోర్టు, వెజిటేబుల్స్, అలాగే ఆక్వాకల్చర్ చేస్తాం. ఆ ఎక్స్పోర్ట్ సంబంధించి ఏదైనా ఛానల్స్ అవి ఉంటాయని చెప్పేసి వచ్చాం. చాలా మంచి ప్రోగ్రామ్. ఈ గత 20 సంవత్సరాల క్రితం ఇలాంటి ప్రోగ్రామ్ వచ్చి ఉంటే మేము ఇంకా బాగా డెవలప్ అయ్యేవాళ్ళం. పల్లెటూరు వాతావరణానికి ఎక్కడో ఉన్న అమెరికా కనెక్షన్ అనేది మాకు తెలియ కొంత ఆగిపోయింది. ఆ రూట్స్ అవి కూడా దొరికినాయి. మంచి ప్లాట్ఫామ్. నెక్స్ట్ జనరేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకునే వాళ్ళకి మంచి లైఫ్ ఉన్నది. లోపల అన్ని స్టాల్స్ చూసారా సార్? అందరితో మాట్లాడే ప్రయత్నం చేశారా? మాకు ఉపయోగపడి అందరినీ కలిసాము. ఖచ్చితంగా మాకు అంటే విలువైన సమాచారం వచ్చింది. మీకు ఇప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం అనేది జరిగింది. మీకు అమెరికాలో ఉంది తెలియదు అన్నారు, ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు కదా. హైదరాబాద్లో పెట్టడంపై మీ ఒపీనియన్ ఎలా ఉంది? చాలా మంచి ఉద్దేశం. ఎక్కడ పెట్టినా కూడా ఇటువంటి ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టినా వెళ్ళాలి ఖచ్చితంగా. దానివల్ల మనకే యూజ్ అవుతుంది. ఇండియాలో ఎక్కడ పెట్టినా కూడా ఇలాంటి ప్రోగ్రామ్కి వెళ్ళాలి, తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. హైదరాబాద్ అనేది కూడా మన సొంతది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వంటి విడిపోయింది తప్ప ఇప్పుడు హైదరాబాద్ అనేది మన సొంత రాష్ట్రం. అలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు అగ్రికల్చర్ చేస్తానని చెప్పారు కదా సార్, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అది ఎలా ఉంది మీ బిజినెస్ అనేది? పర్వాలేదమ్మా. అగ్రికల్చర్ చేయడం వల్ల ఎప్పుడు ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్ ఉన్న బిజినెస్. ఇలాంటి వేదికల వల్ల ఇంకా అది డబుల్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు లోపల స్టాల్స్ దగ్గర చూసుకుంటే సార్, మీ అగ్రికల్చర్కి సంబంధించి ఏమైనా మీకు కొత్త పాయింట్స్ ఏమైనా దొరికాయంటారా? అగ్రికల్చర్ సంబంధించిన అయితే ఏమీ నాకు అనలేదు, కానీ ఎక్స్పోర్ట్ క్యాటకి ఏదైనా మంచి వే దొరికిందని చెప్పి నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.